మరో ప్రస్థానం ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జై జగన్, జై జగన్. శ్రీకాకుళం జిల్లా అంటే మనసున్న మంచి వాళ్ళ జిల్లా. ఆపదలో ఉన్న వాళ్ళని హక్కున చేర్చుకునే జిల్లా. ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడి నుంచైనా వచ్చి మంచితనం పంచే జిల్లా ఎవరైనా ఉన్నారంటే శ్రీకాకుళం జిల్లా వాసులు. నేనైతే అంటాను, అన్నదమ్ముల్ని అయ్యబాబుల జిల్లా మీది, అవునా కాదా? అలానాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఎండని వానని చలిని లెక్క చేయకుండా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా ఈ గడ్డ వరకు వచ్చి ఇదే స్తూపాన్ని ఆవిష్కరించుకుని వెను తిరగని వెన్ను చూపని నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి మనందరికీ తెలుసు. అదే బాటలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఢిల్లీ నేతలు సైతం, సోనియమ్మ సైతం కుట్రలు పన్నినా వెన్ను చూపని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనందరికీ తెలుసు, మన ఇంటి ఆడపడుచు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అభం శుభం తెలియని అమాయకురాలు ఈరోజు 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 230 రోజులు ప్రతి గడపని ప్రతి గుండెను తట్టి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజు ఇచ్చాపురం గడ్డ మీదకి అడుగు పెడితే మనం ఏం చేయాలి? జేలు పలకాలి. షర్మిలమ్మ, షర్మిలమ్మ, జిందాబాద్ షర్మిలమ్మ. ఈ రాష్ట్రంలో పేదవాడి పక్షాన, పేదవాడి గుండె పక్షాన నిలబడిన కుటుంబం ఏదైనా ఉంది అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే కుటుంబం ఏదైనా ఉందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మనం చూశాం, ఒక నాయకుడు పాదయాత్ర అంటూ మొదలుపెట్టి మన దగ్గరికి రాకుండానే ఒక బాతులాగా అడుగులో అడుగు వేస్తూ మోకులు కట్టి లాగి విశాఖపట్నం దాకా వచ్చి వెనుదిరిగి పారిపోయిన నాయకుడిని చూశాం. ఇచ్చాపురం రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు? మీ వస్తే మీరు చేదరించుకుంటారు, తరిమి కొడతారు, తిప్పి కొడతారు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి? రాలేడు. అటువంటి నాయకుడు చెప్తా ఉన్నాడు, 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆ రోజుల్లో చేయలేని అంట, ఈ రోజుల్లో చేస్తాడంట. మనం నమ్ముతామా చంద్రబాబు నాయుడు గారిని? మనమంతా కష్టాల కడిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా రాజీనామాలు చేసి జగనన్న కోసం, జగనన్నని ముఖ్యమంత్రి చేయడం కోసం నినదించాం. మీరందరూ కూడా, మనమంతా కూడా తోడై ఈ రోజు షర్మిలమ్మ పాదయాత్రని దిగ్విజయం చేస్తున్నారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నుంచి ఇక్కడ దాకా మిమ్మల్ని అందరినీ కూడా చూడటానికి వచ్చాం. ఎంత వర్షం వచ్చినా, భారీ వర్షం వచ్చినా వాటన్నిటినీ పూల పాన్పుల్లాగా స్వీకరించి షర్మిలమ్మ పాదయాత్రని ఒక్కళ్ళు కూడా కదలకుండా దిగ్విజయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్.